కొద్దిగా అందరూ ఒక 3 సార్లు ఓంకారం చెప్పండి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. మనం ఇక్కడ కుర్చీ తెచ్చుకో, ఇక్కడ వేసుకో, పర్లేదు ఎక్కడో జాగాలో వేసుకో. మామూలుగా స్తోత్ర మంజరిలో మనకి ఇప్పుడు ఈరోజు ఏంటంటే అంగన్యాస కరన్యాసములు ఉన్నాయి. అంగన్యాసము కరన్యాసము విన్నారా? అంగన్యాసము కరన్యాసం. అంగన్యాసము కరన్యాసం అంటే పూజ చేసేదాన్ని కూర్చున్నప్పుడు మనం పూజ చేస్తాం కదా, పూజ చేసేదాన్ని కూర్చున్నప్పుడు ఓం అంగుష్టాభ్యాం నమః ఇట్లా మీ దగ్గర ఎప్పుడైనా చేయించినారా? ఇప్పుడు ఈరోజు హోమం కూడా చేశారు కదా, హోమం చేసినప్పుడు కానీ లేదా అభిషేకం చేసినప్పుడు కానీ లేదంటే గాయత్రి మహామంత్ర జపం చేసేటప్పుడు కానీ దాంట్లో ఏం చేస్తామంటే అంగన్యాసమని కరన్యాసమని 2 ఉంటాయి. ఈ అంగన్యాస కరన్యాసాలు అనేటివి అంటే దానిని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలంటే, ఆ పని జరగాలంటే మనం ముందుకు పోవాలి కదా. ముందుకు పోవాలంటే దానికి ఒక సంకల్పం, ఒక నిర్ణయం దృఢంగా తీసుకోవాలి. నువ్వు ఏ పనన్నా చెయ్యి, అది మంచి పని చేసినా చెడ్డ పని చేసినా దానికి ముందు నిర్ణయం కావాల్సి ఉంటుంది. అయితే మనం వెళ్ళే మార్గం ఉంటుంది చూడండి, అది వాళ్ళు వెళ్ళే మార్గం బట్టి ఉంటుంది. కొంతమంది మంచి మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకొక మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనమంతా ఎందుకు చేరినామంటే భక్తి కొరకు మనం ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు భక్తి, మీరు దేవుణ్ణి పూజించిన అది భక్తియే. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లోకంలో మామూలుగా ఉంటారు చూడండి, వాళ్ళు రోడ్డింటికి పోతూ గంగమ్మ కనిపిస్తుంది, తర్వాత ఇంకొంతమందికి ఏంటంటే గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ గొర్రెలు మేపుకునేటప్పుడు వాళ్ళు గుర్రప్పొడవు అని ఒక దేవుడు ఉంటాడు, విన్నారా? గుర్రప్పడని, ఆ గుర్రప్పడనే దేవుణ్ణి వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకొంతమంది
అక్క దేవతలని పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి పూజిస్తున్నారు, వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ కోరికలు నెరవేరుట కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తారు. వాళ్ళకంటే కొద్దిగా గొప్ప స్థాయిని గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడేంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుట, శ్రీశైల మల్లికార్జునుని దర్శించుట, తీర్థయాత్రలు చేయుట, గంగా స్నానము చేయుట, ఇది ఇప్పుడు వాళ్ళు గుర్రప్పుడు వాళ్ళు ఏదో పూజిస్తున్నారు చూడండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది గొప్పే కాదని చెప్పట్లేదు. అయితే వాళ్ళు తిరుమలకి వెళ్ళాలని అనుకోండి, తిరుమలకు పోవాలని వాళ్ళకు కూడా ఉంటుంది, కాదని చెప్పట్లేదు. కానీ వాళ్ళు వెళ్ళగలరా? వీళ్ళు వెళ్ళగలిగినట్లుగా వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యము, వాళ్ళ యొక్క స్థితి అంతా ఎట్లా ఉంటుందండి, ఎంతసేపైనా ఆ గొర్రెలు, ఆ మేకలు, వాటిని చూసుకొనుట, తర్వాత వాళ్ళకు భూములు పెంచుకుని, ఈ దృష్టి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారో లేదా సంవత్సరానికి 2 సార్లు తిరుమలకో ఇట్లా ఏదో ఒక దేవస్థానానికి వెళ్ళి రావడం, అక్కడికి వెళ్ళి మేము ఈ విధంగా స్వామికి నేను కొద్దిగా ఇస్తున్నానని చెప్పి ఇవ్వడం, ఇది చెయ్యడం కూడా ఇది కూడా భక్తియే. తర్వాత ఈ గంగ జాతరని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనికి కూడా కొంతమందిని పిలవడం, ఏదో చేయడం, అది కూడా భక్తియే. దానికి చందాలు ఇవ్వడం, ఇవన్నీ చేయడం, ఇది కూడా భక్తియే. అయితే ఇవన్నీ మీకు తెలిసింది కదా భక్తి. కాకపోతే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒక్కొక్క స్టెప్ని తీసుకున్నామని అనుకోండి, దానికంటే ఒకటొకటి ఇప్పుడు కొద్దిగా తేడా ఉందా లేదా అని అంటే భక్తిలో అనుకుంటానేది కరెక్టే, కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేటువంటిది కొద్దిగా తేడా ఉంటుంది. కాకపోతే స్థాయి కూడా మారింది. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఊరిలో వాళ్ళు పెట్టుకునేటువంటి గంగమ్మనో లేకపోతే అక్క దేవతలను ఆడ ప్రార్థించడానికి ఈ గంగా మాత యొక్క దర్శనం చేసి గంగా స్నానం చేసి రావడానికి గొప్ప కదా, అది గొప్ప కదా. అదే వాడిని అడిగితే అదేమో మాకు తెలియదు, కానీ మాకు మా అక్క దేవతలు, మా దేవతలు చాలు అని వీడు అంటాడు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మా గ్రామ దేవత, మా ఇంటి దేవత, ఈ దేవతను మేము పూజిస్తామండి, ఇది చాలని కొంతమంది అంటారు. తర్వాత స్టెప్ పోతే ఏమంటే, ఇప్పుడు మనకేమైనా సమస్యలు వచ్చినాయని అనుకోండి, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏవైనా ఆర్థిక సమస్యలు లేక ఇంక వేరే సమస్యలు ఏంటివైనా వచ్చినప్పుడు ఈ గ్రహాలు బాగలేదేమో అని ఈ గ్రహాలకు సంబంధించి చూసేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? మనం ఆ గ్రహాల రూపంగా ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని పరిహారము చేసుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనే కదా వెళ్తున్నాం. కాబట్టి ఈ గ్రహశాంతి చేస్తే ఇది సక్రమంగా జరుగుతుంది అనేటువంటి దృష్టి అది కూడా భక్తియే. నవగ్రహాలకు శాంతి చేయడం, రుద్రాభిషేకం చేయడం, లేదంటే అన్నదానం చేస్తే ఏదో జరుగుతుందని చెప్పడము, లేకుంటే తల్లిదండ్రుల పేరు పైన ఏదైనా దానం, ఎవరికైనా దానం చేస్తే బాగుంటుందని చెప్పడం, లేకుంటే ఈ శనేశ్వరుడు యొక్క ప్రభావం మీకు ఉందండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే శనేశ్వరునికి సంబంధించినటువంటివి నల్లగుడ్డ, నల్ల నూగులు, తర్వాత డబ్బులు ఏదో కొద్దిగా చెప్పి ఒక కాలు కుంటిగా ఉండేవాడికి దానం ఇమ్మంటారు. ఎప్పుడన్నా చూసారా, విన్నారా? అది ఒక కాలు కుంటుండాల, అట్లాంటి వాడికే ఇవ్వాలా దానం.
శని దోషం ఎవరికైనా ఉందంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇటువంటి వాళ్ళను వెతికి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి దానం. ఎవరికంటే వాళ్ళకి ఇస్తే కూడా మళ్ళా దాని ప్రభావం పనిచేయదు. ఎందుకంటే శనేశ్వరుని వాహనము కాకి 2 కాళ్ళు బాగా ఉండవు, ఒక కాలు దానికి కొద్దిగా లోపం. అందువలన ఏంటంటే ఒంటి కాలు ఉండి ఒక కాళ్ళు లోపంగా ఉండేటువంటి వాడికి దానం చేస్తే ఇది శనేశ్వరునికి సాక్షాత్తుగా ఇచ్చినట్లుగా అక్కడ దాని గురించి ఉపశమనం చెప్తారు. సో ఇది కూడా భక్తియే. తర్వాత దీనికంటే ఇంకొంచెం స్టెప్ గొప్ప భక్తిని గురించి చెప్తాను. ఇప్పుడు మీకు దేవుణ్ణి పూజించాలా, మీరేదో కోరిక ఉంది, ఇప్పుడు ఆ కోరిక నెరవేరాలంటే ఇప్పుడు రుద్రాభిషేకం చేయాలి, లేకుంటే దక్షిణామూర్తి స్వామికి అభిషేకం చేయాలి, లేకపోతే రాహుకేతు పూజ చేయాలి. ఇవి మీరే చేసుకోగలరా? మీరు చేసుకోలేరు. అంటే అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారంటే పురోహితుడిని ఆశ్రయిస్తారు. పురోహితుడు ఉంటాడుగా, ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇవన్నీ ఎలా చేయాలనేటువంటి పద్ధతులను అతను నేర్చుకుని ఉంటాడు. ఎవరు? ఈ పురోహితుడుగా ఉన్నటువంటి అతను ఈ పద్ధతులను అతను నేర్చుకుని ఉంటాడు. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే మనం వెళ్ళి అడిగితే, అయ్యా మీరు ఇది చేసుకోండి, ఇది చేసుకుంటే మీకు మీ సమస్య పరిష్కారం అవుతుంది అని వాళ్ళు ఈ విధంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తారు. అది కూడా భక్తియే. అది భక్తి కాదా? ఇప్పుడు ఒక దాంతో పోలిస్తే ఒకటి పైకి పోయిందా లేదా? ఒక్కొక్క స్థాయి అన్నీ ఒకటే లెవెలా? అన్నీ ఒక లెవెల్ కాదు. దీంట్లో స్టెప్ బై స్టెప్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సరే, ఇప్పుడు పురోహితుని వరకు వచ్చారు. ఈ పురోహితుడిగా ఉన్నటువంటి అతను ఏం చేస్తారంటే అతను స్మార్తమని, వైష్ణవమని, లేకపోతే శాక్తేయమని, గాణాపత్యమని, కౌమారీయమని, సౌరమని ఇటువంటి విధానాలలో ఏదో ఒక విధానాన్ని వాళ్ళు ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు ఆశ్రయించిన పద్ధతి ప్రకారము మీకు ఉన్నటువంటి సమస్యను వాళ్ళకు తెలిసిన విధానంలో వాళ్ళు చెప్తారు. ఇవన్నీ భక్తి అవుతుంది. తర్వాత మీరు ఈ ప్రకారం చేస్తారు, ఇది భక్తి. దీనికంటే అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పినాను చూడండి, ఇదంతా ఒక స్టేజ్లో భక్తులు. ఇప్పుడు ఈ పురోహితుల దగ్గరకు వచ్చేటప్పటికి మీ స్థాయి లేదు, మీ పరిధిని దాటి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెయ్యాలి. అయితే వాళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది కూడా ఉంటుంది. దానికి మళ్ళీ పద్ధతులు వేరే వస్తాయి. సరే, ఇప్పుడేంటంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే దానికంటే గొప్ప స్థాయి అయినటువంటిది ఇంకొకటి వస్తుంది. మరి అదేమిటి అనేటువంటిది కానీ ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ భజనలు చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు భజన చేశారుగా, ఇప్పుడు భజన చేశారు. ఇప్పుడు వీళ్ళు భజన చేసినది కూడా గొప్పదే. వీళ్ళందరూ చేశారు చూడండి, పురోహితులు చేసిన దానికంటే కూడా. పురోహితులు యజ్ఞం చేస్తారు, దానికంటే కూడా. ఇప్పుడు రామకోటి యజ్ఞం అని చేశారు చూడండి, ఈ రామకోటి యజ్ఞం అనేటువంటిది గొప్పది. నేను రామకోటి యజ్ఞం గురించి చెప్తాను. నేను రామకోటి యజ్ఞం గురించి చెప్తాను. ఇప్పుడు జరిగిన యజ్ఞం గొప్పది. ఇంతవరకు వీళ్ళు చెప్పిన దానికంటే గొప్పది. నేను చెప్పే యజ్ఞం ఇంకా వస్తుంది, ఇంకా పోవాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు చెప్పినారు, మీరు లాస్ట్లో మంగళం ఒకతను పాడాడు, మంగళం పాడారు. అప్పుడు మనం మంగళం పాడినప్పుడు మనం ఇక్కడ తులసి అర్చన చేశారుగా, ఇక్కడ తులసి అర్చన చేశారు, తర్వాత మంగళం పాడారు. నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టున్నాను దాన్ని. మంగళంలో అతను చెప్పింది ఏంటంటే, మీ కోరికలన్నీ ఏవి కోరుకున్నారో
ఆ కోరికలు నెరవేరుతాయి. మీరు ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోండి, ఆ కోరికలు శ్రీరామచంద్రుల వారు మీకు నెరవేరుస్తారు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు ఏమైంది? కోరికలు నెరవేరుట కొరకు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎవరు? ఈ భజన చేసినారు చూడండి, అది కోరికలు నెరవేరుట కొరకు ఇప్పుడు రామచంద్రుల వారు నీకు సహాయం చేస్తారు అని చెప్పారు. ఏమండి? సరే, భజన గొప్పదే, పురోహితుని కంటే ఇది గొప్పది. దీన్ని ఎట్లా ఏంటి అనే విషయం మళ్ళీ నేను క్లాసిఫై చేస్తాను, నేను తర్వాత వివరణిస్తాను. దీనికంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు భగవద్గీత పారాయణం చేస్తారు. భగవద్గీత పారాయణం చేస్తున్నారుగా వీళ్ళు. భగవద్గీత పారాయణము చేయుట అనేది ఉంది చూడండి. ఈ భగవద్గీత పారాయణం చేయుట అనేది వీటన్నింటికంటే గొప్పది. కేవలం పారాయణ, కేవలం పారాయణ చేయుట వలన వీటన్నింటికంటే గొప్పది భగవద్గీత. సరే, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్లుగా భగవద్గీత పారాయణం వలన జరుగుతుందా అంటే జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను దాన్ని చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను మీకు టాపిక్ భగవద్గీతలోకి ఎంటర్ కావట్లేదు నేను. ఎందుకంటే మనం భక్తి అనే టాపిక్లో అంగన్యాస కరన్యాసములను ఉన్నాయి. అంగన్యాస కరన్యాసములు అనేటువంటివి ఏం చేస్తాయంటే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే రామకోటి ప్రారంభించేటప్పుడు మామూలుగా చేతికి కంకణం కట్టుకుంటారు చూడండి, కంకణం కట్టుకుంటారు. మామూలుగా ఈ వివాహాల సందర్భంలో కంకణం కడతారు. ఇక్కడ రామకోటికి వచ్చినప్పుడు కూడా రామకోటికి ప్రారంభంలో కంకణం కట్టాలి, ముందు కాదు, ఎప్పుడు కూడా కట్టాలి. కాకపోతే ఇప్పుడు మీరు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు, అంటే ఏంటి? చేతికి కట్టుకుండే కంకణం కాదు అక్కడ. ఇప్పుడు చేతికి కట్టుకుండే కంకణం గొప్పదా, మనస్సులో దృఢంగా నిలవడం గొప్పదా? మనస్సులో నిలువుట, అది కంకణం. రెండిటికి తేడా చూడండి. ఇప్పుడు చేతికి కట్టుకుంటే కంకణం ఏమిటి? నేను ఈ పనిని నిర్వర్తించడానికి గాను ఉన్నాను అని చెప్పేటువంటిది కంకణం. వివాహంలో కూడా అదే కంకణం కట్టడం అంటే అదే. ఇప్పుడు పెళ్లి కొడుకు అయినాడు, ఈమె పెళ్లి కూతురు అయినది, ఇప్పుడు ఇంక వివాహం జరుగుతుంది, అది కంకణం. అంటే దానికి యోగ్యుడు, అది చేస్తున్నాడు. ఇప్పుడు చేతికి కట్టుకునే దానికంటే, చేతికి కట్టుకున్నాడు కానీ ఆవిడ కూర్చొని ఉన్నాడు, ఏం చేయట్లా, దాంతో ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? దానికంటే మనస్సులో నిలవడం అనేది చూడండి, మనస్సులో నిలిచి ఆ పనిని చేస్తే అది గొప్పది. అర్థమవుతుందిగా? అంటే ఈ చేతికి కంకణం కట్టుకున్నాం చూడండి, చేతికి కంకణం కట్టుకునేటువంటిది లాగా అంగన్యాస కరన్యాసములు అనేటువంటివి. అంగన్యాస కరన్యాసములు అంటే పూజకు ముందేం చేస్తారంటే, ఓం మంగుష్టాభ్యాం నమః, ఓం అనామికాభ్యాం నమః, ఓం మధ్యమాభ్యాం నమః, ఓం ఇంక వస్తాయి, ఓం కనిష్ఠకాభ్యాం నమః, ఓం కరతలకరపృష్ఠాభ్యాం నమః, ఓం హృదయాయ నమః, ఓం శిరసే స్వహ. ఇట్లా ప్రతి ఒక్క అంగమునందు ఇప్పుడు నేను అని ఉంటా చూడండి, ఈ నేను అని ఏదైతే ఉన్నదో, మీరు సంధ్యావందనం ఏమైనా చేస్తారా? చేస్తే గన సంధ్యావందనంలో ఈ అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసములు లేకుండా కూడా కొంతమంది చేస్తూ ఉండొచ్చు.
కానీ అంగన్యాస కరన్యాసములనేటువంటివి చేస్తారు చూడండి, వాళ్ళు కంకణము కట్టుకొని కూర్చున్నట్టు లెక్క. ఈ పని కూర్చోబాబు, కుర్చీ వేసుకొని కూర్చో, ఈ పనిని నేను చేస్తున్నాను. ఏ పనిని? ఇప్పుడు గాయత్రి మహామంత్రమును నేను అనుష్ఠానము చేస్తున్నాను. అనుష్ఠానం అంటే గాయత్రి మహామంత్ర జపమును నేను జపించడానికి కూర్చుంటున్నాను. గాయత్రి మహామంత్ర జపమును జపించే సమయములో మధ్యలో ఏవైనా విఘ్నాలు కలిగినా, ఆటంకములు కలిగినా, ఏమి జరిగినా సరే నేను ఇక్కడ నుండి కదలను అని నిర్ధారణ చేసేటువంటివి నిర్ధారణ చేసి కూర్చొని పెడతారు. పోనీ మీరు ఇంకొకటి వినండి, అష్టదిగ్బంధనం అని విన్నారు ఎప్పుడన్నా? అష్టదిగ్బంధనం. అష్టదిగ్బంధనం అంటే ఏం తెలుసా? అన్ని దిక్కులను బంధించేసి తను పెట్టుకోవడం. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే తన శరీరాన్ని, తన మనస్సుని, తన ప్రాణములను దిగ్బంధనం అంటే బయట విషయాల్లోకి నేను పోనివ్వకుండా గాయత్రి మహామంత్రము పైననే ఉంచి గాయత్రి మాతను నేను ప్రార్థిస్తున్నాను అని పెట్టేది ఉంది చూడండి, అది కంకణం. అది ఇప్పుడు అంగన్యాసం, కరన్యాసం. ఇప్పుడు నాకు చేతులున్నాయి, ఈ చేతులు కాదు, ఈ చేతులు ఇంద్రుడు. ఈ పాదములున్నవి, ఈ పాదములు కాదు, ఈ పాదములు విష్ణువు. ఈ శిరస్సున్నది, ఈ శిరస్సు కాదు, బ్రహ్మదేవుడు. వెనకాల శిఖ ఉన్నది, శిఖ కాదు, రుద్రుడు. ఈ హృదయం ఉన్నది, ఈ హృదయము కాదు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరమాత్మ. ఈ పరమాత్మను ఇక్కడ నేను పెట్టినాను అని చెప్పి గాయత్రి మాతను ఇప్పుడు నేను ధ్యానిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు దేవతలందరూ ఇక్కడ వచ్చేసారు. ఇప్పుడు వీడు చేశాడు ఇప్పుడు ఈ పని చేసి ఇప్పుడు గాయత్రి మాతను నేను ధ్యానం చేస్తున్నాను అని చేస్తాడు. ఏమండి? దీనిని అక్కడ మనం కంకణం కట్టుకున్నటాన్ని చూడండి, ఆ కంకణం కట్టుకున్నట్లుగా ఇక్కడ దీన్ని దిగ్బంధనం చేసి కూర్చునుట. దీనికి అంగన్యాస కరన్యాసములు. అంగన్యాసము అంగములు అంటే శరీరములో భాగములు. న్యాసము అంటే ఈ శరీరములో ఉండేటువంటి భాగములు ఏ ఉన్నాయో ఈ భాగములను శరీరము అని భావించకుండా వీటిని విడిచిపెట్టి ఈ అంగములలో దేవతలను కూర్చొని పెట్టుట, ఇది అంగన్యాసము. కరన్యాసము, కరములలో ఈ వ్రేళ్లలో దేవతలను కూర్చుని పెట్టుట. అర్థమవుతుందా? దీనిని అంగన్యాస కరన్యాసములని అంటారు. ఇప్పుడు ఇది మనోళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేసి కూర్చుంటారు. దేవునికి పూజ చేసేటప్పుడు ఇక్కడ పోనీ మీకు దేవునికి పూజ చేసేటప్పుడన్నా ముక్కు పెట్టుకొని దాన్ని ఏమంటారు, ప్రాణాయామం చేయండి అని అన్నారు ఎప్పుడన్నా? ప్రాణాయామము చేయమంటారు పూజ చేసేదానికి ముందు. ఎప్పుడైనా కానీ ఆచమనం చేసిన తర్వాత వెంటనే ప్రాణాయామము చేసినామంటే ప్రాణమును తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాను. ప్రాణమును తన కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు పూజ చేయడానికి మొదలు పెట్టుచున్నాను అని చెప్పి సంకల్పం చెప్తారుగా. సంకల్పములో నేను ఫలానా దాని కొరకు చేస్తున్నాను. ఇది వ్రతములోనే కాదు, ప్రతిరోజు సంధ్యావందనంలో సంకల్పం చెప్పుకుని చెయ్యాలి. ఇది మామూలుగా అంగన్యాస కరన్యాసములు. దీంట్లో ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరున్నారా? ఏమంటే భార్యాభర్తలని ఎప్పటి నుంచి అయ్యారు? తాళి కట్టినప్పటి నుంచి అయినారు. అవునా? తాళి కట్టినప్పటి నుంచి అయినా భార్యాభర్త లేదా తాళి కట్టక ముందు కూడా ఉన్నారా?
కదా. అంటే ముడి పడిందిగా, ముడి పడితే భార్యాభర్తలు. ఏమండి, ముడి పడితేనే నా భార్యాభర్తలు. ముడి పడింది, ముడి పడింది, భార్యాభర్తలుగా ఉన్నారా? ముడి పడలేదు కానీ భార్యాభర్తలుగా వ్యవహారము చేయుచున్నారు. మనస్సులు ఇద్దరివి కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనసులు కలవడం ముఖ్యమా లేక తాడు, పసుపు తాడు పడుట ముఖ్యమా? అంటే పసుపు తాడు వేయడం అందరికీ తెలియడానికి, ప్లస్ వీళ్ళిద్దరికీ దృఢము కావడానికి. అవునా? వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకు. నేను భార్యనవుతుంది అప్పుడు ఆమె, అతను నేను భర్తనవుతాడప్పుడు. అంతవరకు నేను భర్తనంటే ఎవడికి నువ్వు భర్త పోరా అంటారు. ఈమె భార్య ఏ కేసు వేసేదానికి కూడా లేదు. అదే తాళ్ళు కట్టి ఏమన్నా అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ని హక్కులు వచ్చేస్తాయి. అవునా కదా. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. ముందు కూడా ఉంది రిజిస్ట్రేషను, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం అనేది పక్కా. అవునా? ఇప్పుడు తాళి కట్టి రిజిస్ట్రేషన్ చేసి అంతా ఉన్నా కూడా మానసికంగా కలవలేదని అనుకోండి, అప్పుడు భార్యాభర్తలు అవుతారా? ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అంగన్యాస కరన్యాసాలు చేసి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటిది ఏంటంటే ఈ తాళి కట్టినట్లుగా అంగన్యాస కరన్యాసాలు చేసి కూర్చున్నాడు, నేను పూజ చేస్తాను అని. కానీ మనస్సు మాత్రం వేరే విషయాల గురించి ఆలోచన చేస్తుంది. అప్పుడు వీడేం చేసినట్లయింది? అప్పుడు నిజంగా భగవంతుణ్ణి పూజ చేయట కొరకు కూర్చున్నట్లయిందా? ఏదో నామకే వాస్తే చేసిన విధానముగా అయినది. సరేనా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇప్పుడు రండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి నేను లేను. ఇంతవరకు చెప్పుకొని వచ్చిన చూడండి స్టెప్స్ అన్నీ, ఇవన్నీ చెప్పడానికి వాళ్ళు. ఇంతవరకు ఎవరెవరైతే చెప్పినాను ఉన్నారు చూడండి, వాళ్ళు సరిపోతారు. నేను ఉన్నది ఇట్లాంటి బట్టలు కూడా చాలామంది వేసుకొని ఉంటారు. కానీ మా గురువు గారిని నేను ఎంచుకున్నాను. మా గురువు గారిని ఎందుకు ఎంచుకున్నాను? మా గురువు గారు ఏం చేశారంటే వేరే వాళ్ళను సూచించినారు. నేను వ్యాసాశ్రమంలో ఉండినాను, వ్యాసాశ్రమం పద్ధతిని ఆశ్రయించినాను. మన ముందర కూడా బోర్డులో కూడా వ్యాసాశ్రమ సాంప్రదాయకులనే నా పేరు ఉన్నది. ఎందుకంటే నేను వ్యాసాశ్రమమునకు సంబంధించిన వాడను. స్వామీజీ ఏమన్నారంటే మీరు వ్యాసాశ్రమంలో తీసుకోండి దీక్ష, లేదంటే ఇంకొకరి దగ్గర తీసుకోండి, అవన్నీ కూడా సూచించినారు. నేను అప్పుడు చెప్పాను, ఎందుకంటే నేను చూచినటువంటి వాళ్ళల్లో, నాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఏ స్వామీజీ కూడా నిజమైనటువంటి సన్యాసము నాకు అనిపించలేదు. అందువలన నిజమైనటువంటి సన్యాసము నాకు కావాలి, వేరే సన్యాసం అనేది నాకు అవసరం లేదు. ఇప్పుడు చెప్పాను చూడండి, భార్యాభర్తలుగా ఉండాలంటే మానసికంగా ఉండాలనా లేదా బయట చూసేదానికి ఉండాలనా? మానసికంగా సపోర్ట్ చేయాలి. భర్త ఇప్పుడు సీతామాత రామచంద్రుల వారు ఎలా ఉన్నారు? రామచంద్రుల వారు హనుమంతుడు సీతమ్మను వెతికేదానికి వెళ్ళేటప్పుడు అందరిని పంపించారుగా, సుగ్రీవుడు పంపించాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు చెప్పిన మాట ఏమిటంటే అసలు సీత బ్రతికి ఉందా లేదా, అంతే నాకు కావాల్సింది. సీత బ్రతికి ఉందా లేదా? బ్రతికి ఉందేనంటే నా కోసమే బ్రతికుంటుంది, ఇంకా లేదంటే లేదు, ఇంక అంతే, అయిపోయింది అక్కడికి. సీతమ్మ బ్రతికి ఉందంటే ఎవరి కోసం ఉంది? కేవలం నా కోసమే ఉంది. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు, ఈయన దేవుడని అనుకుంటారు వీళ్ళు, ఋషులు మునులు
ఇంకా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ వచ్చి శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వచ్చి వారిని కూర్చొని